వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాల క్యాలెండర్ ఉండేది. కానీ కూటమి సర్కార్లో మాత్రం అప్పుల క్యాలెండర్ సూపర్ ఫాస్ట్గా దూసుకుపోతోంది. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కార్ అప్పులు తేవడంలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. రానున్న 3 నెలల్లో ఏకంగా 21,800 కోట్ల రూపాయల అప్పులు చేసేందుకు సిద్ధమైంది. నెలకు సగటున 7,000 కోట్లకు పైగా అప్పులు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో అప్పుల పర్వం ఆగడం లేదు. 2026-27 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి మంగళవారం అప్పుల క్యాలెండర్ను విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న ఈ 3 నెలల కాలంలోనే ఏకంగా 21,800 కోట్ల బడ్జెట్ అప్పు చేసేందుకు ఇండెంట్ పెట్టింది. అంటే నెలకు ఏకంగా 7,266 కోట్ల రూపాయల చొప్పున అప్పులు తేనున్నారు. వచ్చే మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 2,600 కోట్ల రూపాయల అప్పు చేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 21,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్న కూటమి ప్రభుత్వం మొదటి 3 నెలల్లోనే 29,663 కోట్ల రూపాయల బడ్జెట్ అప్పు చేసింది. ఒక పక్క ఇంత ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెస్తున్నా ఆ నిధులు ఏమవుతున్నాయన్నది మాత్రం ప్రశ్నార్థకరంగా మారింది. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 హామీల అమలు అడ్రస్ లేదు. అప్పులు తీసుకోవడంపై చూపిస్తున్న శ్రద్ధ, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.